నమస్తే. బెల్లంపల్లిలో వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? ప్రజలు ఏ పార్టీకి పగ్గాలిచ్చే అవకాశం ఉంది? గతంలో బీఆర్ఎస్ 2 పర్యాయాలు అంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం సొంత రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుంచి బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు పగ్గాలు చేపట్టింది. మరి కాంగ్రెస్ ఎప్పుడు లేనటువంటి విధంగా బెల్లంపల్లిలో ఎప్పుడైతే కాంగ్రెస్ కనబడలేదు, అట్లాంటి కాంగ్రెస్ ఈసారి మరి గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అయితే బీఆర్ఎస్ నుండి మరి బీఆర్ఎస్ కు వ్యతిరేకత లేదా, బీఆర్ఎస్ లో మరి అంతర్గత పోరు లేదా అని అంటే ప్రతి పార్టీలోనూ ఉంటది. దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా ప్రవీణ్ ప్రవీణ్ కూడా టికెట్ను ఆశించారు. మరి ఏదైతే కేటీఆర్ చలువతో చిన్నయ్యకి టికెట్ లభించింది. టికెట్ను తీసుకొని మరి ఆయన పోటీ చేశారు. ఓట్ల చీలిక జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఎవరికైనా ఉంటది కదా, మనసులో కోపం ఉంటది. నేను టికెట్ అడిగితే నాకు ఇవ్వలేదు, వారికి ఇచ్చిండ్రు, నేను సహకరించను అనేది ఎవరికైనా ఉంటది. ఆ విధంగా ప్రవీణ్ నుంచి ఆయన అనుచరుల ఓట్ల చీలిక జరిగిందన్నట్టే. ఆ కోవలో ఆ పద్ధతిలో ఆ పరిస్థితుల్లో మరి చిన్నయ్య అదేవిధంగా మరి 2 సార్లు గెలిపించాం కదా, మూడోసారికి వేరే వ్యక్తికి మరి అప్పగిద్దాం, ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిద్దామన్న ఉద్దేశంతో ప్రజలు గెలిపించామని చెప్పేసి కొంతమందిని ప్రశ్నిస్తే కూడా మాతో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇకపోతే కాంగ్రెస్ని తీసుకుందాం. కాంగ్రెస్లో ఇప్పటి వరకు బెల్లంపల్లిలో ఇప్పటి వరకు అంటే ఈ 2022-23 వరకు కూడా ఎప్పుడు కాంగ్రెస్ మరి కనబడలేదు గత 30 సంవత్సరాల నుంచి. అయితే బిఎస్పీ నుండి పోటీ చేశారు 2018-19 సమయంలో. 2018-19 సమయంలో మన గడ్డం వినోద్ గారు ఆసారి అప్పుడు ఓడిపోయారు. రెండవసారి కాంగ్రెస్ నుంచి తను టికెట్ ఆశించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ లో కూడా అంతర్గత వివాదాలు అంటే పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరులు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ నుండి కూడా నేతర్ స్వామితో పాటు ఇంకొక 4-5 దాకా నేనంటే నేను పోటీ చేస్తాను అని చెప్పేసి నిలబడ్డం, విత్డ్రా అవ్వడం జరుగుతూ వచ్చింది. అయితే ఈసారి గడ్డం వినోద్ గెలిచారు బెల్లంపల్లి నుండి. గడ్డం వినోద్ గెలిచారు కదా, కానీ బెల్లంపల్లిలో అసలు కాంగ్రెస్ లేనట్టుగానే కనబడుతుంది. ఎందుకనంటే మరి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మండల ప్రతినిధులు అంటే మండలానికి సంబంధించిన నాయకులు వారే ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. మరి మొన్నట్లో చూసుకుంటే గనక నాతలి స్వామి గారు నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నేను ఇక్కడ గెలుస్తాను, మీరు నాకు ఇవ్వండి, నాకు సహకరించండి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మరి తను చెప్పిన సందర్భం మనం చూసాం. అయితే కాంగ్రెస్ నుండి నేతరి స్వామి వర్గం ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యక్తి అనుచరుడు. అయితే ఆయన ప్రేమ్ సాగర్ రావు గారు ఎవరినైతే మీరు నిలబడండి లేకపోతే విడ్రా అవ్వండి అని అంటారు, ఆ వర్గం వారు ప్రేమ్ సాగర్ రావుని ఖచ్చితంగా గౌరవించి ఆయన చెప్పింది చేశారు. ఇక్కడ గడ్డం వినోద్ కుటుంబానికి ప్రేమ్ సాగర్ రావు కుటుంబానికి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. ఎందుకు అంటే మనం చూస్తున్నాం చాలా సార్లు ఇటు దేవాపూర్ ఎలక్షన్లలో కానివ్వండి, దేవాపూర్ ఎలక్షన్లలో అయితే ఇరు వర్గాలు కూడా కాంగ్రెస్ కు సంబంధించిన వారే. కొక్కిరాల తమ్ముడు, ఇంకొకరు గడ్డం కుటుంబం అనుచరుడు. అయితే ఇక్కడ తెలుస్తా ఉంది వీరిద్దరికి మధ్యలో చాలా పెద్ద రభస జరుగుతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అంటే మధ్యలో కాంగ్రెస్ కి కూడా అంటే ఈ కాంగ్రెస్ లో కూడా చాలా రభస జరుగుతా ఉంది. కాంగ్రెస్ గెలిచినా ఓడినా కాంగ్రెసే కారణం, కాంగ్రెస్ వ్యక్తులే కారణం అనేలాగా మరి ఇక్కడ జరుగుతా ఉంది. అయితే ఇక్కడ ఈసారి మరి ఇంకొంతమంది కొత్త వ్యక్తులు కూడా మాకు టికెట్ ఇస్తే మేము కూడా కాంగ్రెస్ నుంచి నిలబడతామని చెప్పేసి ఇంకొంతమంది వస్తున్న సందర్భంగా కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే కాంగ్రెస్ లో కూడా చాలా రకాల ఒత్తిళ్లు, వర్గపోర్లు ఉన్నాయి. వర్గాలు దీంట్లో కూడా ఉన్నాయి. వర్గాలు దీంట్లో నేనంటే నేను అని చెప్పేసి కొట్టుకుంటున్న సందర్భంగా కనబడతా ఉంది. ఇక బెల్లంపల్లిలో
ఇప్పుడు రూలింగ్ లో ఉంటూ కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని అంటే ప్రజలు ఏ వైపుకి వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచిస్తాను. మరి ఇక ఇక బీజేపీలో చూస్తే గతంలో 2018-19 సమయంలో కొయ్యల హేమాజీ గారు తను నిలబడ్డారు. బీజేపీ నుండి పోటీ చేశారు. మళ్ళీ 2022-23లో కూడా తను పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యేగా అంటే ఉమ్మడి ఆంధ్ర ఎమ్మెల్యేగా చేసిన శ్రీదేవి నేను పోటీ చేస్తాను అని చెప్పేసి బీజేపీ నుండి టికెట్ తీసుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మరి ఇక్కడ కూడా ఓట్ల చీలిక జరిగింది. మరి బీజేపీ పరిస్థితి చూస్తే బెల్లంపల్లిలో అంతంత మాత్రమే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక దీన్ని పెంచుకోవడానికి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అనేది వారి శక్తి. వారు ఇప్పటికైతే నేను వేమనపల్లిలో వెళ్ళాను. వేమనపల్లిలో చాలా చోట్లలో కూడా మహిళల్ని పోటీదారులుగా చేసి వాళ్ళను అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం చూడొచ్చు. ఇక బీఎస్పీ నుండి దాగం శ్రీనివాస్ అనే వ్యక్తి బెల్లంపల్లి రడగంబల బస్తీ నుండి ఆయన అక్కడి వ్యక్తి, లోకల్ వ్యక్తి అన్నట్టు. అయితే ఈయన గతంలో అంటే 2022-23 సమయంలో తనకి బీఎస్పీ నుండి బీఎస్పీ టికెట్ ఇచ్చారు. తను పార్టిసిపేట్ చేశారు, అయినా ఓడిపోయారు. ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో వారి యుద్ధం జరుగుతా ఉంది కాబట్టి ఓడిపోయారని మనం అనుకుందాం. ఎందుకంటే ప్రజల్లో బీఎస్పీ పైన అంత ప్రభావం కూడా లేదు అని చెప్పేసి ఊహించుకోవద్దు. ఎందుకనంటే గడ్డం వినోద్ ఉన్నప్పుడు ఏదైతే తను బీఎస్పీ నుండి పాల్గొన్నారు కదా, అప్పుడు ఓటింగ్ రాలేదా అని చెప్పేసి మరి బీఎస్పీ శ్రీనివాస్ గారు కూడా మనతో అన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే గడ్డం వినోద్ గారు అక్కడ రావడంతోనే బీఎస్పీ ఇక్కడ పరిచయం అయింది, ప్రజల్లోకి వెళ్ళింది. కానీ బీఎస్పీకి అక్కడ అంతగా బలం లేదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అయితే మరి తను కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశారు. దాంట్లో బీఎస్పీలో చాలా చాలా మటుకు చూసుకుంటే ఎప్పుడు చూసినా కూడా టికెట్ ఆశించేవారు, పార్టీ టికెట్ ఆశించేవారు చాలా మంది ఉంటారు. దాంట్లో కొంతమంది మాత్రమే మరి టికెట్ కూడా లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన రామటెంకి శ్రీనివాస్ అనే వ్యక్తి బీఎస్పీ నుండి టికెట్ ఆశించారు, కానీ తనకు లభించలేదు. మరి తను ఆర్పిఎం అని చెప్పేసి ఒక పార్టీ నుండి పోటీ చేశారు. ఇప్పుడు తీర్మన్ మండల పార్టీలో తను యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ నుండి తను ప్రచారంలో కొనసాగుతా ఉన్నారు. ఇక చూసుకుంటే టిఆర్ఎస్ కవిత పార్టీ, టిఆర్ఎస్ కి అయితే ఇప్పుడైతే మరి ఇక్కడ పేరు ప్రజలు అంటే మొన్నటి రోజున కవిత ఇక్కడికి వచ్చినప్పుడు కనబడ్డ జనమంతా కూడా మరి డబ్బులు ఇస్తేనే వచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. కొత్త పార్టీ కాబట్టి డబ్బులు ఇస్తేనే అందరూ అక్కడ వెల్కమ్ చేశారు తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకనంటే దానికి అసలు సరైన నాయకుడు లేడు. మరి ఎవరైతే నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు లేరు అని చెప్పేసి మరి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ ప్రజలారా మీరు చెప్పండి, అసలు మీ ఆలోచన ఏ వైపు ఉంది? ఏ పార్టీ వైపా లేకపోతే ఇండిపెండెంట్ వారికి మీరు సపోర్ట్ ఇస్తారా? మరి రాబోయే ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే బాగుంటది మీరు చెప్పండి. కామెంట్ రూపంగా దీన్ని ఖచ్చితంగా చెప్తారని ఆశిస్తూ చూస్తా ఉండండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే చూస్తా ఉండండి. ఎస్హెచ్ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.